ఆరుగాలం కష్టించి రెక్కలు ముక్కలు చేసుకున్నా వ్యవసాయంలో చిల్లిగవ్వ మిగలటం లేదు. ఇంటిల్లపాది కష్టించి పంటలు పండిస్తే లాభాలు వ్యాపారుల జోబుల్లోకే వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం కంటే కూలీ పనులే మేలనే ధోరణిలో రైతులు ఆలోచిస్తున్నారు. కానీ కొందరు అభ్యుదయ రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి విక్రయించి లాభాల బాట పడుతున్నారు. తాము పండించిన సన్నధాన్యాన్ని మరాడించి బియ్యంగా వినియోగదారులకు విక్రయిస్తున్న జగిత్యాల జిల్లా రైతులు రాష్ట్ర రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి జిల్లా యంత్రాంగం తగు తోడ్పాటును అందిస్తుండటంతో సాగు లాభాలు ఆర్జిస్తున్నారు. యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి ప్రతిఫలాలు అందుతాయో తెలుసుకోవాలంటే మనం జగిత్యాల జిల్లాకు వెళ్లాల్సిందే. 3 ఏళ్ల క్రితం జగిత్యాల మండలం లక్ష్మీపూర్ రైతులు తమ ఉత్పత్తులను తామే విక్రయించుకునేలా లక్ష్మీపూర్ రైస్ బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాలను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు లక్ష్మీపూర్ రైతులు ఆర్థిక పురోభివృద్ధి సాధించడంతో ఇతర రైతులు సైతం వారి బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని జోగినిపల్లి, అల్లిపూర్ గ్రామ రైతులు సైతం తాము పండించిన సన్నధాన్యాన్ని మరాడించి బియ్యంగా విక్రయిస్తున్నారు. అయితే మార్కెట్ను మరింతగా విస్తృతపరిచే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం జిల్లా రైతుల కోసం జగిత్యాల రైతు బజారులో ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్లు ఈ బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు నుండి వినియోగదారుడికి అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానం వల్ల వ్యవసాయం దండగలా కాకుండా పండగలా మారుతుందని ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఆదర్శవంతమైన రైతులు ముందుకొచ్చి మేము వ్యవసాయంలో ఒక డిఫరెంట్గా వ్యవసాయాన్ని చేస్తామని ముందుకొచ్చినారు. లక్ష్మీపూర్ రైతులు కూడా దీనికి ఇంకో అడుగు ముందేసి ఈ సన్న రకాల బియ్యాన్ని, సన్న రకాల ధాన్యాన్ని ఎవరైతే పండిస్తున్నారో వారి జాబితా తయారు చేసుకొని ఆ ధాన్యాన్ని మళ్ళీ వీరే కొనుగోలు చేసి వారు ఏర్పాటు చేసిన రైస్ మిల్లు ద్వారా మిల్లింగ్ చేసి మరి ఆ బియ్యాన్ని వారు అమ్ముకునే విధంగా వారు గత సంవత్సరం నుంచి చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో చాలా మంది ఉద్యోగస్తులు గాని, రైతులు గాని, ప్రజాపతులు గాని అక్కడి నుంచి బియ్యం తీసుకెళ్లి వారికి అవసరానికి తీసుకునే విధంగా మరి గత సంవత్సరం నుంచి నడుస్తా ఉంది. బియ్యం విక్రయం కేంద్రాన్ని జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో పట్టణంలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరిన మేరకు గౌరవ శాసనసభ్యులుగా మేము నిర్ణయం తీసుకుని వారికి ఒక రూము, ఒక కేంద్రం నడిచే విధంగా వారికి ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చి రైతు బజార్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఈ కేంద్రం సక్సెస్ అయితే ఇంకా ఇతర గ్రామాల్లో కూడా మిగతా మున్సిపాలిటీలు 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి పండించిన పంటను ఇప్పుడు నేరుగా వడ్ల రూపంలో మార్కెట్లకు పంపకుండా ఇలా బియ్యాన్ని వేసి మార్కెట్లకు పంపుతామని చెప్పి ముందుకు వచ్చారు కొన్ని గ్రామాల రైతులు, లక్ష్మీపూర్, జోగినిపల్లి, అల్లిపూర్ గ్రామాల రైతులు. అదే విధంగా మరి అట్లాంటి కార్యక్రమానికి అన్ని ఇక్కడ పిలవడం జరిగింది. గతంలో కూడా మన ఊరు మన విత్తనం అని చెప్పి సొంత విత్తనాలు కూడా తయారు చేసుకున్నారు ఇక్కడ రైతులు ఎవరు పండించిన పంటను వారు తీసుకొచ్చి గతంలో రైతు బజార్గా పిలువబడే ఈ మార్కెట్ లో అమ్ముకుంటే బాగుంటది. తప్పకుండా నా వంతుగా కూడా ఇది ప్రజల మధ్యకు తీసుకెళ్లే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరు చేసినా కానీ రైతులు వాళ్ళే మన పండిన వరిని బియ్యంగా చేసి అమ్మినా కానీ ప్రోత్సహించడానికి, అందరికి తెలియజేయడానికి నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. 3 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ ప్రభుత్వ జిల్లా సలహాదారు అశోక్ కుమార్ ఆలోచన మేరకు రైతులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఉత్పత్తులను సొంతంగా మార్కెట్ చేసుకునేలా రైతుల్లో ఆలోచన కలిగించారు. దీనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పందించడంతో రైతు బజారులో విక్రయ కేంద్రానికి బీజం పడింది. దీంతో తక్కువ ధరకే సన్నధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించే రైతులు బియ్యం అమ్మకాలతో లాభాలు వస్తాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపూర్ రైస్ అని మేము గత 3 సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ చేసింటివి. అయితే ఏంటంటే అంతకుముందు సన్నధాన్యానికి బాగా తక్కువ ధర ఉండే, 15 ఐకేపీ రేట్ కన్నా ఇంకా తక్కువ ఉండే. దాన్ని ఏం చేసినామంటే మేము అందరం రైతులందరం ఐక్యంగా కలిసి సన్నధాన్యాన్ని మొత్తం మరవట్టించి బియ్యంగా వేసి కలెక్టర్ ద్వారా స్టార్ట్ చేసింటివి. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి మాకు ఎన్నో ఆర్డర్స్ వచ్చినాయి. మేము దగ్గర ఒక్కో ఎకరాన ఒక రైతు 10-15 వేల రూపాయలు లాభపడుతుంది సన్న బియ్యం. వినియోగదారులకు సరసమైన ధరలకు అందియాలని మేము ఇడికి తీసుకొచ్చినాం. ఇదే రైతును మార్కెట్ లో తక్కువ రేటుకి ఇస్తున్నారు. తక్కువ రేటు కంటే వాళ్ళు కల్తీ చేస్తున్నారు. 100% ఉంటుంది, కల్తీ ఎక్కువ ఉంటుంది. మా దాంట్లో ఎలాంటి కల్తీ లేదు. మేము పండించిన పంట కాబట్టి నిజమైన బియ్యం ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఏ టెస్ట్ చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ సన్న బియ్యాన్ని పట్టించుకొని ఇక్కడ మార్కెట్ చేయడం మాకు చాలా రైతులకు కూడా చాలా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇటు రైతులకు మంచిగా ఉంటుంది, అటు వినియోగదారులకు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏ బియ్యం అయితే
అనుకుంటారో అదే బియ్యం ఖచ్చితంగా దొరుకుద్ది, నాణ్యత ఉన్న బియ్యం దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు మన బియ్యం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. రైతు నుంచి వినియోగదారు విధానం కింద ఇప్పటికే 20,000 క్వింటాళ్ల బియ్యం విక్రయించినట్లుగా జిల్లా వ్యవసాయ సలహాదారు అశోక్ కుమార్ చెబుతున్నారు. ఈ విధానం వల్ల ప్రతి రైతు ఎకరాకు 15 నుంచి 20,000 రూపాయలు అదనంగా సంపాదించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు జైత్యాల రైతు బజార్లో రైతు నుండి వినియోగదారునికి బియ్యం కార్యక్రమం జైత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, కలెక్టర్ శరత్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బయట మార్కెట్లో అధిక ధరలు ఉన్నా గానీ రైతు పండించిన ధాన్యాన్ని మరబట్టించి బియ్యం అమ్మినప్పుడు వారికి వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఈ బియ్యం ఉంటాయి. అలాగే రైతుకు కూడా చాలా ఉపయోగకరంగా మార్కెట్లో ధాన్యానికి ధర తక్కువ ఉన్నా గానీ బియ్యం మరబట్టించి అమ్మినప్పుడు వారికి ఎక్కువ రేట్ వచ్చి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అటు వినియోగదారునికి ఇటు రైతునికి అంటే ఈ రెండు విధాలుగా ఇద్దరికి లాభదాయకమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి రైతులు ఇక్కడ మంచి నాణ్యమైన బియ్యాన్ని అమ్ముతారు. ముఖ్యంగా ఈ రైతు నుంచి వినియోగదారుగా కార్యక్రమం అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరూ 5 నెలలు కష్టపడి ధాన్యం పండిస్తున్నారు, పండించి అక్కడనే అమ్మేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే రైతులకు ఆ ధాన్యం బదులు కొద్దిగా మీరు బియ్యంగా మార్చి మీరు అమ్మండి. మార్చి అమ్మినట్టయితే కనీసం ఒక 4-5 రోజులు కష్టపడి అవుతే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఒక ఎకరం పెరిగిన 10 నుంచి 20,000 పైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులందరి ముఖ్యంగా సన్న రకం దాని గురించి రైతులను ఈ కార్యక్రమం చేపట్టడానికి మేము ప్రోత్సహించడం జరుగుతుంది. నాకు ఇక్కడ మళ్ళీ పనిచేయడానికి కలెక్టర్ గారు ఇచ్చిన అవకాశం దాన్ని పట్టుకొని నేను జిల్లా అంతా తిరుగుకుంటా, కనీసం ఇప్పుడు ఒక 100 గ్రామాల్లో రైతులు వెంబడి తిరుగుకుంటా, ప్రతి గ్రామంలో అవగాహన కల్పించగలిగింది. దీంతో నా లెక్క ప్రకారం ఇప్పటివరకు మేము తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పటికే 20,000 క్వింటాల బియ్యం రైతులు అమ్మడం జరిగింది. దీంతో ఏంటంటే కనీసం ఒక 50 లక్షల రూపాయలు రైతులకు అదనంగా లాభం వచ్చింది. ఇది తెలియకుండా ఊళ్ళో రైతులందరూ అట్లా పెట్టుకున్నది. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత రేపటి నుంచి జిల్లా అంతా ఈ కార్యక్రమం చేసినట్టు అయితే కనీసం 5 కోట్ల రూపాయలు రైతులకు అదనంగా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే తొలిసారిగా అమలవుతున్న ఈ విధానం వల్ల రైతులతో పాటు వినియోగదారులకు లాభం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.